సిద్ధం సభకు బస్సు నడుపుతూ వెళ్లారు మాజీ మంత్రి పేర్ని నాని. మరి కాసేపట్లో ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో వైసీపీ సిద్ధం బహిరంగ సభ జరగబోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన వైసీపీ శ్రేణులు ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఈ సభ సాయంత్రం జరగబోతోంది. అయితే భీమిలి నుంచి ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం జగన్ వరుస సభలతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 110 ఎకరాల సువిశాల ప్రాంగణంలో సిద్ధం సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వైసీపీ శ్రేణులు అలాగే కార్యకర్తలు అలాగే ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టారు. ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలోని 50 నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులతో పాటు కొన్ని ప్రైవేటు బస్సులను కూడా అద్దెకు తీసుకున్నారు. ఇదే నేపథ్యంలో మాజీ మంత్రి పేర్ని నాని కూడా బస్సు నడుపుతూ వైసీపీ నిర్వహిస్తున్నటువంటి సిద్ధం బహిరంగ సభకు వెళ్తున్న దృశ్యాలు కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. అయితే చెన్నై కలకత్తా జాతీయ రహదారికి ఆనుకుని సభ ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. వైజాగ్ నుంచి విజయవాడ చెన్నై వెళ్లే వాహనాలను కత్తిపూడి జంక్షన్ వద్ద పోలీసులు మళ్లిస్తున్నారు. అలాగే తాడేపల్లిగూడెం తణుకు నుంచి వచ్చే వాహనాలను భీమవరం నర్సాపురం మొగల్తూరు లోసరి వంతెన మీదుగా మచిలీపట్నం వైపు వెళ్తున్నటువంటి మళ్లిస్తున్న దృశ్యాలు కూడా మనం తెలుసుకోవచ్చు. నెల్లూరు నుంచి వైజాగ్ వైపు వెళ్తున్న వాహనదారులు ఒంగోలు వద్ద డైవర్షన్ తీసుకోవాలంటూ పోలీసులు సూచిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వైజాగ్ వైపు వెళ్లే వాళ్ళు సూర్యాపేట వద్ద డైవర్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా మరికొన్ని చోట్ల కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలంతా కూడా దీన్ని గమనించి అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు సూచనలు చేశారు. మరి కాసేపట్లో ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో వైసీపీ నిర్వహిస్తున్న సిద్ధం బహిరంగ సభ జరగబోతోంది. ఇందుకోసం ఇప్పటికే వైసీపీ శ్రేణులు కార్యకర్తలు అలాగే అభిమానులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ సభ 3 గంటల తర్వాత జరుగుతుందని తెలుస్తోంది. భీమిలి నుంచి ఎన్నికల శంఖారావాన్ని ఇప్పటికే పూరించిన సీఎం జగన్ వరుస సభలతో ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే 110 ఎకరాల సువిశాల ప్రాంగణంలో సిద్ధం సభకు అన్ని విధాల ఏర్పాట్లు పూర్తి చేశారు వైసీపీ శ్రేణులు కార్యకర్తలు. ఇక సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టారు. ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలోని ఇప్పటికే 50 నియోజకవర్గాల నుంచి కూడా భారీగా జన సమీకరణ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులతో పాటు కొన్ని ప్రైవేటు బస్సులను కూడా ఇప్పటికే అద్దెకు తీసుకున్నారు. చెన్నై కలకత్తా జాతీయ రహదారికి ఆనుకుని ఈ సభను ఏర్పాటు చేస్తుండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కూడా అన్ని విధాల ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. వైజాగ్ నుంచి విజయవాడ చెన్నై వెళ్లే వాహనాలను కత్తిపూడి జంక్షన్ నుంచి మళ్లిస్తున్నారు. ఇక తాడేపల్లిగూడెం తణుకు నుంచి వచ్చే వాహనాలను భీమవరం నర్సాపురం మొగల్తూరు లోసరి వంతెన మీదుగా మచిలీపట్నం వైపు మళ్లిస్తున్నట్టుగా తెలిపారు. అలాగే నెల్లూరు నుంచి వైజాగ్ వైపు వెళ్తున్న వాహనదారులు ఒంగోలు వద్ద డైవర్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి వైజాగ్ వైపు వెళ్లే సూర్యాపేట వద్ద డైవర్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా మరికొన్ని చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఏర్పాటు చేశారు పోలీసులు. ప్రజలందరూ కూడా దీన్ని గమనించి అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి పేర్ని నాని కూడా సిద్ధం బహిరంగ సభకు బస్సు నడుపుతూ వెళ్తున్న దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. మరి కాసేపట్లో సిద్ధం బహిరంగ సభ జరగబోతోంది. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే వైసీపీ శ్రేణులు కంప్లీట్ చేశారని చెప్పాలి. దీనికి భారీగా జన సమీకరణ చేసే లక్ష్యంగా కూడా వైసీపీ శ్రేణులు కార్యకర్తలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. అటు భద్రతకు సంబంధించి కూడా పోలీసులు ఇప్పటికే అన్ని విధాల చర్యలు తీసుకున్నారు. బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఇప్పటికే ఎలాంటి ఏర్పాట్లు లేకుండా అన్ని విధాల ఏర్పాట్లు చేశారు. అటు వాహనదారులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడికక్కడ ట్రాఫిక్ డైవర్షన్స్ను ఏర్పాటు చేసి దాన్ని గమనించి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు సూచిస్తున్నారు.
సభకు బస్సు నడుపుతూ వెళ్లారు మాజీ మంత్రి పేర్ని నాని. దెందులూరు సభకు బస్సు నడుపుతూ పేర్ని నాని వెళ్లడం ఆసక్తికరంగా మారుతోంది. నాని బస్సు డ్రైవింగ్ మాటలతో పాటు చేతలతోనూ వార్తల్లో నిలిచే లీడర్గా ఇప్పటికే ఉన్నారు. గతంలో ట్రాన్స్పోర్ట్ మంత్రిగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. కరోనా టైంలో పోలీసులు కార్మికులతో కలిసి నాని భోజనం చేశారు. అలాగే కరోనా వార్డులోకి పీపీఈ కిట్స్తో వెళ్లారు. అప్పట్లో ఆయన వార్తల్లో నిలిచారు. ఇప్పుడు బహిరంగ సభకు బస్సు నడుపుతూ వెళ్తున్న దృశ్యాలు ఇంట్రెస్టింగ్ గా మారాయి.